హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, మళ్ళీ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అతి దారుణంగా కడుపులో డ్రగ్స్ ఏంటి మ్యామ్ అది? మనము లాట్ ఆఫ్ మూవీస్లో చూసి ఉంటాం. ఓకే, ఒక సూర్య మూవీలో కూడా వాళ్ళ ఫ్రెండ్ ఆ క్యాప్సూల్స్ అనేవి స్వాలో చేసిన తర్వాత అక్కడ ఏదో ఆఫ్రికన్ కంట్రీ నుంచి వస్తూ ఉంటే అక్కడే చనిపోతాడు. ఓకే, సో యూజువల్లీ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఏం చేస్తారు అని అంటే, ఇది రీసెంట్గా ఒక సర్వేలో ఒక అమ్మాయి ఎవరైతే బాండెడ్ లేబర్గా పనిచేసిందో, అంటే షీస్ ట్రీటెడ్ యాజ్ అ స్లేవ్ అనమాట. ఈ డ్రగ్ పెడ్లింగ్కి యూజ్ చేశారు ఆ అమ్మాయిని ఈ స్మగ్లర్స్. ఆ అమ్మాయి ఏం చెప్పిందని అంటే, యూజువల్లీ ఎలా చేస్తారు వీళ్ళు అంటే, హ్యూమన్ ట్రాఫికింగ్లో భాగమే ఇది కూడా. ఈ అమ్మాయిలు అక్కడే దొరుకుతారు వాళ్ళకి. అమ్మాయిలైనా అయి ఉండొచ్చు, అబ్బాయిలైనా అయి ఉండొచ్చు. ఈ డ్రగ్ పెడ్లర్స్ ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ వాళ్ళకి ఒక మౌత్ స్ప్రే ఒకటి ఎనస్థీషియా ఇచ్చినట్టు అనమాట, లోపలే నమ్నెస్ రావడానికి. ఇదంతా మీకు ఏం నొప్పి అది ఏం తెలియకుండా ఉండడానికి. ఒక సూప్ లాంటిది ఇస్తారు, దాంట్లో డ్రగ్ ఏదో కలిపి ఉంటుంది, మెడిసిన్. ఇదంతా నమ్నెస్ రావడానికి, సో దట్ ఏవైతే ఇవి ఉంటాయో ఈ క్యాప్సూల్స్ ఈజీగా మింగడానికి ఉండేటట్టు. ఇవి లాట్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ లాటెక్స్, రబ్బర్తో తయారు చేసినవి. వాటిల్లో ఈ డ్రగ్స్ని నింపి మింగేలాగా చేస్తారు వీళ్ళని. అలా ఒక 1 kg, ఆల్మోస్ట్ ఒక 800 grams నుంచి ఒక 1 kg వరకు వీళ్ళని మింగేట్టు చేస్తారు. చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్, చాలా నొప్పి పెడుతుంది వాళ్ళకి. బవల్ మూమెంట్, ఈ ఏదైతే పేగులు ఇవన్నీ కదలికలు ఉండడానికి దానికి కొన్ని డ్రగ్స్ ఇస్తారు, డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు. వీళ్ళు ఎక్కడికైతే పంపించాలి అనుకుంటున్నారు కొన్ని ఫ్యూ అవర్స్ వరకు. అలా ఒక్కోసారి ఏమవుతుంది అని అంటే, వీళ్ళు ఒక విధమైన మత్తులోకి వెళ్ళిపోతూ ఉంటారంట. అక్కడే ఒక్కోసారి ఆ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయే లోపే మన స్టమక్లో ఉన్న యాసిడ్స్, మన పేగుల్లో ఉన్న యాసిడ్స్ ఏవైతే ఉంటాయో ఒక్కోసారి వాటిని కరిగించేయడము, వీళ్ళు అక్కడే చనిపోవడము. వచ్చిన తర్వాత వీళ్ళకి లాక్సేటివ్స్ ఇస్తారు అవన్నీ బయటకు వచ్చేయడానికి. సో ఇది యూజువల్లీ చాలా కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్కి డ్రగ్స్ పంపించడానికి ఇది ఒక మార్గం లాగా ఎంచుకున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్స్రే మెషిన్స్ ఏవైతే ఉంటాయో అవి స్కాన్ చేసేస్తాయి బాడీని. ఇది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. కానీ ఈ డ్రగ్స్ కొన్ని కోట్ల విలువ ఉంటుంది. సో ఈ ఒక్కోసారి ఆ పొట్టలో ఉన్న యాసిడ్స్లో ఇది డిజాల్వ్ అయిపోయి వీళ్ళు చనిపోతారు. చెప్పాలి అంటే కూడా వాళ్ళతో పాటు ఒకళ్ళు ఉంటారు, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తే అప్పటికప్పుడు చంపేస్తాము అని భయపెడుతూ ఉంటారు. ఓకే, సో వాళ్ళు పాపం చెప్పలేరు, చెప్పాలనుకున్నా కానీ, ఎవరికైనా కంప్లైంట్ చేయాలనుకున్నా కానీ. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్లా డ్రగ్ పెడ్లింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి NDPS చట్టం ఉంది, వెరీ స్ట్రింజెంట్ యాక్ట్. ఓకే, ఇంత హై అమౌంట్స్ ఆఫ్ డ్రగ్స్ వాళ్ళు పెడ్లింగ్ అంటాము దాన్ని, అంటే ట్రాన్స్పోర్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళని ఆ సెక్షన్స్ కింద బుక్ చేయడము, మినిమం వాళ్ళకి 10 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఇది వెరీ స్ట్రింజెంట్ సెక్షన్. ఇందులో నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. నార్మల్ బెయిల్స్కి జైల్ ఈజ్ ఎ రూల్, బెయిల్ ఈజ్ ఎ రైట్ అని అంటారు. బట్ NDPS చట్టము వెరీ స్ట్రిక్ట్ ఉంటుంది. డెఫినెట్గా బెయిల్స్ అనేవి కూడా అంత ఈజీగా రావు. చాలా స్ట్రింజెంట్ చట్టం ఇది. సో ఈ డ్రగ్స్ వీటిలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు అనవసరంగా కెరీర్ పాడు చేసుకోకుండా ఇట్లాంటి థింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వకండి. చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది దీంట్లో, బయటికి రావడం కూడా చాలా కష్టం. మ్యామ్, ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు మనం చెన్నై ఎయిర్పోర్ట్లో ఏదైతే చూసినట్టు ఆమె డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా ఆమెతో ఒకరు చేయించారు అంటే, ఎవరికి దీనిలో శిక్ష ఎవరికి పడే? డెఫినెట్గా అమ్మాయికి పడుతుంది. ఆమెతో ఎవరైతే ఈ కాన్స్పిరసీ చేయించారో, ఓకే, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ అమ్మాయితో ఈ పని చేయించారో, మెయిన్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా ఇద్దరికి అట్రాక్ట్ అవుతుంది. మేము నిజంగా ఇది పాసిబుల్? ఒక 60 క్యాప్సిల్స్ కంటే ఎక్కువగా కడుపు 85 to 100 క్యాప్సూల్స్ మింగేట్టు చేస్తారు. వాళ్ళ బెలూన్స్ లాంటి వాటిల్లో ఆ డ్రగ్ అనేది ఒక మెషిన్తో ఇన్సర్ట్ చేసి వీళ్ళని మింగేట్టు చేస్తారు. డెఫినెట్గా పాసిబుల్. అంటే ఇప్పుడు వాళ్ళు మింగడానికి ముందు ఏవైతే కొన్ని ఇస్తారో, అంటే జారేటట్టు ఉండడానికి, ఎందుకంటే వచ్చేటట్టు, నమ్నెస్ వచ్చేటట్టు, జారుడుగా ఉండడానికి గొంతులో. ఇప్పుడు మెడికల్ సర్జరీ ప్రొసీజర్స్ ఉంటాయి, గొంతులో ఏదైనా పైప్ వేయాలి, అప్పుడు మనకు నోట్లో ఒక విధమైన ఒక సొల్యూషన్ వేస్తారు. ఇది కూడా అలాగే
ఓకే మ్యామ్, చాలా చక్కగా వివరించారు. డ్రగ్స్ గురించి ఒక అవేర్నెస్, అంటే అన్ని చట్టాలు ఉన్నట్టు ఎన్డీపీఎస్ ఉండదు. డెఫినెట్గా స్ట్రింజెంట్ చట్టం NDPS. చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.